ఇక ఆర్ఎస్ ప్రవీణ్పై సర్కార్ కేసు, బీఆర్ఎస్ గురుకుల బాటపై ప్రభుత్వం నిర్బంధకాండ, పోలీసులకు షేర్గూడ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు, తమకు సమాచారం ఇవ్వకుండా క్యాంపస్లో వచ్చారనే ఆరోపణ. 447 సెక్షన్ కింద కేసు నమోదు, విద్యార్థుల్ని రెచ్చగొడుతున్నారంటూ సొసైటీ కార్యదర్శి రాజకీయ వ్యాఖ్యలు. ఇక చెప్పాలి, ఇక ప్రభుత్వ అధికారులు ఎవరి పక్షాన ఉన్నారనేది ఇక్కడ క్లుప్తంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాలు నిన్న లేదు, సరే సండే కావచ్చు, వీక్ ఆఫ్లో ఉండదు, సరే అది వేరే విషయం. నిన్న సాయంత్రమే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది? ఒక ఆయనే మాది ఏదైతే గురుకులాలకు సంబంధించి కార్యదర్శి, ఆయన వెళ్ళి మాట్లాడితే తప్పే ఉన్నది. రాజకీయాలకు సంబంధించి ప్రకటనలు ఏం చేయలేదు అక్కడ. పిల్లలు మంచిగా చదువుకుండానే చెప్పిండు కదా అక్కడ. ఇవన్నీ సెకండరీ, మీరు మంచిగా చదువుకుంటే గొప్పలు అవుతారు, మా లెక్క కార్లలో తిరుగుతారని వాళ్ళకు ఒక హితబోధ చేసిండు. అట్లాంటి వ్యక్తి మీద ఇలా కేసు పెట్టడానికి ఎట్లా ధైర్యం వచ్చిందో అర్థమవుతలేదు. ఇక ఏదైతే అది సంబంధించిన ఎవరైతే ఇది సొసైటీ కార్యదర్శి ఉంటారు, అలుగు వర్షిని గారు అంటే అలుగు వర్షిని గారు, ఆమె రాజకీయ వ్యాఖ్యలు చేసింది. ఆడ ఏమంటారు, విద్యార్థులు రెచ్చగొట్టేటట్టు మాట్లాడిరు అంటారు. విద్యార్థులను రెచ్చగొట్టేటట్టు మాట్లాడలే. విద్యార్థులకు సంబంధించి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళకి తిండెట్టుంటున్నది, వాళ్ళు ఎక్కడ పడుకుంటున్నారు, ఎక్కడ చదువుకుంటున్నారు అని తెలుసుకోవడానికి వాళ్ళతోటే స్వయంగా మాట్లాడిండు. కాబట్టి ఈరోజు మీకు రాజకీయ దుర్దేశం కనబడ్డ ఉండొచ్చు బహుశా. సో అది మాత్రం జరగలేదు అక్కడ. రాజకీయంగా వాళ్ళు వెళ్ళలేదు. కేవలం నేను దీనికి కార్యదర్శి చేసిన కాబట్టి నాకు పార్టీ బాధ్యతలు అప్పచెప్పింది అనే ఉద్దేశంతో ఈరోజు అక్కడికి వెళ్ళిరు తప్ప రాజకీయ ఉద్దేశంతో అక్కడికైతే వెళ్ళినట్టు ఎక్కడ కూడా లేదు. ఇక మొత్తానికైతే ఏ అంశం మీద చూసుకున్నా కూడా కంప్లీట్గా అక్కడ ఏది రుణమాఫీకి సంబంధించి కావచ్చు, రైతుల పండుగ అన్నాడో ఆ రైతుల పండుగ, రైతుల దండుగ జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. విద్యార్థులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు అయితే రాష్ట్రంలో ఏర్పడుతున్నాయి. ఇక మొత్తానికైతే ప్రతి క్షణం కూడా విద్యార్థుల తరపున కావచ్చు, నిరుద్యోగుల తరపున కావచ్చు, ఏదైతే ఉద్యోగస్తులకు సంబంధించి కావచ్చు, రైతన్నలకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరి పక్షాన ఖచ్చితంగా పోరాడతాం. ఇక రానున్న రోజుల్లో ఆటో డ్రైవర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు ప్రభుత్వం ఏమి ఇస్తా అని మోసం చేసింది, వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి, వాళ్ళు ఎంత మనోవేదన గురవుతున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మీరు